నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. రాష్ట్రం మొత్తం అల్లకూలం అవుతుంది. సవాళ్ళ మీద సవాల్ విసురుతూ ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తుగా నడుస్తుంది. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతి నగరి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, చెప్పండి అసలు స్టేట్ మొత్తం అల్లకూలం అవుతుంది, సవాళ్ళ మీద సవాల్ నడుస్తుంది. సో ఏం చెప్పదలుచుకున్నారన్న? అల్లకల్లం ఏదేముంది, మేము ఆనాడు మొగోళ్ళమే, ఈనాడు మొగోళ్ళమే. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకేమో మా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేమంతా మా ఎమ్మెల్యేలను ఊర్లలో అడ్డుకున్నాం. మా ఎమ్మెల్యేల బండ్లకు అడ్డంగా బైఠాయించినాం. మా పార్టీకి ఎదురుగా పోయి పోరాడినాం. సస్పెండ్ అయినా పర్వాలే, పార్టీల నుంచి తీసి పడేసినా పర్వాలేదు అని చెప్పి మొగోళ్ళ లెక్క మేము పోయి పోరాడినాం. పోరాడితే వచ్చింది తెలంగాణ. వీళ్ళు రెచ్చగొట్టిరు, మాలాంటి యువకులను రెచ్చగొట్టిరు. ఎంతో మందిని అమరులను చేసిండ్రు. అమరులను చేసి వాళ్ళ శవాల మీద వీళ్ళు రాజకీయం చేసిండ్రు. వీళ్ళు పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట డబ్బులుండో, అగ్గిపెట్ట దొరకదు వీళ్ళకి. అంటే ఆనాడు నుంచి ఈనాడు దాకా ప్రజల్ని రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఒకడేమో 2000 కోట్ల స్కామ్ అంటాడు, ఇంకోటేమో 3000 కోట్ల స్కామ్ అంటాడు. ఏది స్కూళ్ళలో 3000 కోట్ల స్కామ్ అంటాడు. ఈయనేమో యూనిఫామ్ 2000 కోట్ల స్కామ్ అని అంటాడు. యూనిఫామ్ లో జరిగిన టెండరే 280 కోట్ల రూపాయల టెండర్ జరిగింది యూనిఫామ్ లది. 2000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఈయన సమాధానం చెప్పాలి. గురుకులాలలో కిరాణా టెండర్ లో 200 కోట్ల గోల్మాల్. అసలు గురుకులాల్లో కిరాణాలు ఎక్కడ కొంటారు? మడ్డూరు లక్ష్మణ్ వచ్చి గుడ్లు, పండ్లు, కూరగాయలు కొంటాడా? ప్రతి ఒక్క జిల్లాలో డిపిసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ. దానికి చైర్మన్ ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా పర్చేస్ కమిటీ ద్వారా జిల్లాలలో కొనుగోలు చేస్తారు. 200 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని లోపల జిల్లా పర్చేస్ కమిటీల నుంచి వచ్చినప్పుడు అంటే ఈరోజు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 687 కోట్ల రూపాయల టెండర్ జరిగితే 2000 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది? దీని మీద మరి అడుగుదాము. అంత మేధావులు ఉన్నారు. ఒక దిక్కు కేసీఆర్ గారు చాలా పెద్ద మేధావి. ఆయన ఏదో 80,000 పుస్తకాలు చదివిన మహామేధావి. భారత రాజ్యాంగాన్నే నేను మార్చగలుగుతా అని చెప్పిన పెద్ద మేధావి. ఆయనకు మళ్ళా వీళ్ళిద్దరు బావ బామ్మర్దులు ఇద్దరు తగిలిర్రు. బావ బామ్మర్దులు వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడుతుర్రు. వాళ్ళకున్న ఈ పాంప్లెట్ ఒకటి నమస్తే తెలంగాణ పాంప్లెట్ తోని మా ప్రభుత్వం మీద ఎప్పుడు అక్కసు కక్కుతున్నారు. రమ్మని చెప్పినాం, కూర్చున్నాం. పొద్దున నుంచి వారం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. 10:30 అనేసరికి మేమంతా ఊర్లలో నుంచి పడి ఉరికొచ్చినాం. మరి వాళ్ళు వస్తారేమో ఈ రోజు ప్రశ్నిద్దాము. కనీసం మరి మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఆ రోజు మరి KG to PG ఉచిత విద్య ఉండేనే. ఈ రోజు మేము KG to PG ఉచిత విద్య చేస్తుంటే ఈ రోజు మా విద్యార్థులు యూనిఫామ్లు, సాక్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, స్పూన్లు అన్ని ఈ రోజు మా ప్రభుత్వం సప్లై చేస్తుంటే దాని మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? అడుగుదామని వస్తే పోయిరు. ఆనాడు మేము మొగోళ్ళమే, ఈనాడు ఇక్కడికి వచ్చినాం, ఈడ మొగోళ్ళమే. మరి ఇక్కడ మొగోళ్ళు గాంధీ ఎవరు, అటు ఇటు గాంధీ ఎవరు, అసలు వీళ్ళు ఏ జాతి అనేది ఆడ దాచుకొని మమ్మల్ని పోలీసులు ఆపిర్రు, మమ్మల్ని రానియలేదు అని సాకులు చెప్పేటోడు ఆడవేమో అనుకున్నాడు. మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకి సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్తున్నాం. వస్తే చర్చిద్దాం. రైట్, వాళ్ళు రాలేదా? మీరు రానివ్వట్లేదన్న? మేమెందుకు రానియము? మరి హరీష్ రావు దొబ్బేస్తున్నారు. ఆయన మీకు లైవ్ కాల్ చేసిండు, ముగ్గురు కూడా లైవ్ కాల్ చేసి అందరం ముంగట ఏమని మంత్రులకు ఫోన్ కాల్ చేసిండు. ఎవరు ఫోన్ లేపలేదు. అంటే మీ దగ్గర పొరపాటు ఉందా, వాళ్ళ దగ్గర పొరపాటు ఉందా? ఏమంటున్నా వాళ్ళు ఇవన్నీ ఈ డ్రామాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మృతి చెందిన తర్వాత అప్పటి నుంచి ఇలా డ్రామాలు మొదలైనవి. 2002లో రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన హరీష్ రావు గారు ఈ రోజు 1000 కోట్లకి ఎట్లా ఎదిగిండు అని నేను అంటున్నా. ఈ రోజు మరి 8 సంవత్సరాలు గురుకులాలకి సెక్రటరీ చేసిన మనిషి ఆనాడు కేసీఆర్ కి పప్పెట్టుగా ఉండి ఆ ప్రభుత్వంలో మా దళితుల ఓట్లు కట్ చేయడానికి ఆయన డైరెక్షన్ లో BSPకి పోయి ప్రతి నియోజకవర్గంలో 5,000 దళిత ఓట్లు కట్ చేసి ఏదో విధంగా మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేద్దామని ప్రయత్నం చేసిన RS ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు పూర్తి స్థాయిగా చంద్రముఖిగా మారి టీఆర్ఎస్ కండువా వేసుకొని అక్కడ నిల్చొని ఈ రోజు మా ప్రభుత్వం మీద ఏలెత్తి చూపిస్తున్నారు. మీ హయాంలో ఆనాడు 2 యూనిఫామ్లు వస్తే ఒక్క యూనిఫామ్ ఇచ్చి 2 యూనిఫామ్ సప్లై చేసి అని చెప్పిన దరిద్రులు మీరు. ఆ రోజు 8 సంవత్సరాల్లో ఏం జరిగిందో తొందరలోనే RS ఫైల్స్ నేను తొందరలోనే మీడియా ముఖంగా నేను బయట పెడతా. ఏం జరిగింది 8 సంవత్సరాలు, మీ ACTల వ్యవస్థ ఏంది, మీ ప్రైవేట్ వ్యవస్థ ఏంది, మీ స్వేరో వ్యవస్థ ఏంది, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎవరికొరికి ఏమేమి ఇచ్చిండ్రు అన్ని తొందరలోనే బయట పెడతా. ప్రీతంగాడు భయపడేటోడు కాదు, నిక్కర్స్ గా మాట్లాడతాడు, నిజాన్ని మాట్లాడతాడు. మీకు దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి మీరే పోలీసు వాళ్ళకి మేము అక్కడికి పోయి విధ్వంసం చేస్తాం, మేము ఈరోజు బస్సులు తగల పెడతాం అని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రోజు మిమ్మల్ని అడ్డుకుంటుంటే వాళ్ళు
ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది వాళ్ళు, అడ్డుకున్నారని చెప్పేది వాళ్ళు. ఏమన్నా చర్చకు ఈ అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. మరి గన్ పార్క్ ఎందుకు, తెలంగాణ భవన్ ఎందుకు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎందుకు? మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని రండి, చర్చిద్దాం అసెంబ్లీలో. ఆయన రాడు ఎందుకు? తప్పు చేసినోడు కాబట్టి. మా ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ప్యాంటులో పడుతుంది. అందుకే పోయి కేసీఆర్ లో కూర్చుంది. ఎస్, 100% సరిపోడు. ఎందుకు? అప్పులు చేయడంలో సరిపోడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన అప్పులు చేసి అప్పులలో నాంత అప్పులు చేయలేడు, ఆయన లెక్క మోసం చేయలేడు మా ముఖ్యమంత్రి. సరిపోడు. ఎస్, ఆయన లెక్క KG to PG ఉచిత విద్య అని, దళితులకు 3 ఎకరాలని పూర్తి స్థాయిగా ఈ రోజు మాటలు ఇచ్చి దొంగతనంగా తప్పించుకోవడం మా ముఖ్యమంత్రి వల్ల కాదు. సరిపోడు 100%. నేను అంటున్నా కదా, అభివృద్ధిలో మేము సరిపోతాం, మీరు సరిపోదు. ఈ రోజు నిజాలలో మాట్లాడే దానిలో కూడా మా ముఖ్యమంత్రి గారు నిజము ఏది ఉందో అట్లా మాట్లాడుతున్నాడు. దాంట్లో వాళ్ళు సరిపోరు. మేము దేంట్లో సరిపోమో వాళ్ళకి తెలుసు కాబట్టి సరిపోడు అని అంటున్నారు. రండి చర్చిద్దాం, తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున డిబేట్ పెడదాం. 2 రోజుల, 5 రోజుల, 7 రోజుల మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. డేట్లు మీరే ప్రకటించండి, తప్పకుండా అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో చర్చిద్దామని అంటున్నారు. అన్న, మీరు దళిత నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ ఒక దళిత నాయకుడు. సో తను నిజంగా గురుకులాలకు ఏం చేయలేదా అన్న? ఆనంద్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కించడం కానీ, పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కానీ ఎవరిని ఏం చేయలేదా? ఆనంద్ పూర్ణకు ఉన్న టాలెంట్ ని సపోర్ట్ చేయడం, ఆమెని ఎక్కించడం రెండిట్లో వేరే తిరుగు ఉంది. ఎక్కించడం అంటే చేయబట్టుకొని తీసుకుపోయి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఆయన మొత్తం చేసి చేయడం అని అంటారు. ఎస్, పూర్ణ, ఆనంద్ వీళ్ళకి ఆ టాలెంట్ ఉండే, ఆ టాలెంట్ ని ప్రోత్సాహం చేసినారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మంది క్రీడాకారులను, ఎంతో మంది టాలెంటెడ్ ఉన్నోళ్ళను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారు విదేశాలకు వెళ్ళడానికి, ఆడటానికి ప్రోత్సాహం చేస్తున్నారు. మీరు కేవలం ఆనంద్ పూర్ణాన్ని చూపించుకొని అవి పేటెంట్లుగా తీసుకొని నేనే చేసిన, మొత్తం నేనే తీసుకపోయినా అనడం తప్పు. మీరు కేవలం సోషల్ వెల్ఫేర్ కి కార్యదర్శిగా ఉండే ఆనంద్ పూర్ణ లెక్క మరి మీరు కూడా ఎవరెస్ట్ ఎక్కగలుగుతారా? చూద్దామా? మీరు ఎక్కలేరు కదా. వారి టాలెంట్ ని మీరు ప్రోత్సహించారు, దాన్ని మీ పేటెంట్ చేసుకోవద్దని చెప్తున్నారు. మీ మంత్రి తెలంగాణ భవన్ పోతున్నారు, కేవలం గణపార్కాన్ని ఆగిపోయారు. అంటే వాళ్ళని రానివ్వలేరు, మీరు తెలంగాణ పోతున్నారు, పోలేదు. అంటే ఇక్కడ తెలంగాణ భవన్ భూమి ఇచ్చింది ఎవరు? తెలంగాణ భవన్ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి సిగ్గుశరం ఉంటే డాక్యుమెంట్ తీసుకొని చూడమని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పొలిటికల్ పార్టీస్ కి ల్యాండ్ ఇచ్చే క్రమంలో ఆ ల్యాండ్ అలాట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పిన తర్వాత మోసం చేసింది వాళ్ళు. మేము తెలంగాణ భవన్ కి మేము అధికారంగా ఉండగా ప్రతిపక్ష భవన్ కి పోవాల్సిన అవసరం ఏముంది? అందుకే అంటున్నాం కదా, మీది కాదు మాది కాదు, ఇది మనది, అసెంబ్లీ మనది, రండి అసెంబ్లీ దగ్గర చర్చిద్దామని అంటున్నాను. ప్రవీణ్ కుమార్ గారు రానున్న రోజుల్లో హోమ్ మినిస్టర్ అవుతాను, అప్పుడు ఇలా భరితం పడతా అంటున్నాడు. ఏం చెప్తారు? కలలు అంటున్నాడు. తప్పకుండా ఇంకో 15 సంవత్సరాల దాకా అయితే ఆయనకు మరి పరిస్థితి లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి. ఏదున్నా ఇంకో 2 సంవత్సరాలలో ఆయనకు వృద్ధాప్య పెన్షన్ మా కాంగ్రెస్ పార్టీ ద్వారా పంపిస్తాం. ఆ వృద్ధాప్య పెన్షన్ తీసుకొని వారి జీవితాన్ని సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి చివరి మీరేం సవాల్ ఇస్తున్నాను? మరి సవాలే ఉంది, సవాలే ఉంది. ప్రవీణ్ కుమార్ గారితో మీరు డిబేట్ సిద్ధమా? నేను 100% సిద్ధం. ప్రవీణ్ కుమార్ గారిని ఈ 2000 కోట్ల 3000 కోట్ల దాని మీద నిరూపణ చేయని చెప్పండి. నేనేమంటున్నా, ఎస్, కొన్ని విధాలుగా ప్రవీణ్ కుమార్ గారు ఆ వ్యవస్థలో కొంతమందిని పాతుకొని పోయిండు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్ అని పట్టుకొని ఈరోజు ప్రభుత్వం మీద ఏలు చూపే ప్రయత్నం చేస్తున్నారు. 100 కిట్లు పోయిన దగ్గర 20 నుంచి 35 కిట్లు పోయినాయి, మిగతాయి రాలేదు, అవి డిలే ఉన్నాయని చెప్పి కొంతమంది ఆయనకి చేరవేసిండ్రు. ఎవరు చేరవేసిండ్రో కూడా మాకు తెలుసు, మా ప్రభుత్వంలో దొంగలు ఎవరో కూడా మాకు తెలుసు. కానీ మేము మనస్ఫూర్తిగా విద్యార్థులకు కిట్లు ఇద్దామన్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ స్కూల్ కి 100 కిట్లు అలాట్ అయితే 30 కిట్లు పోయి ఇంకా 70 కిట్లు రాలేదు అని అంటే తొందరలోనే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రతి ఎమ్మెల్యే, అది ఏ పార్టీకైనా కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్పొరేషన్ చైర్మన్, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి IAS ఆఫీసర్, ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక్కొక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక గురుకులంలో వారు నిద్ర చేస్తారు, చేసి అక్కడ పిల్లలతో ముఖాముఖి అవుతారు. అక్కడ వారికి వచ్చినాయో రాలేదో చూస్తారు. రాకపోతే ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో, మధ్యలో ఎవరైతే కిట్టు దొప్పకపోయినరో ఆ రాబందులను పట్టుకొని తప్పకుండా విధుల్లో కిట్ రెడీ చేస్తాం. అన్న, మీరు దళిత లీడర్, మీరు ఐఎమ్ నాట్ దళిత లీడర్. మీరు ఎందుకో రేవంత్ రెడ్డి లీడర్ అన్నారు, ఎందుకో కేసీఆర్ ని వెల్మ లీడర్ అన్నారు. ఐఎమ్ ఏ లీడర్. ఐఎమ్ లీడర్ ఫర్ మై కమ్యూనిటీ. ఐఎమ్ లీడర్ ఫర్ ఇండియా. ఐఎమ్ లీడర్ ఫర్ తెలంగాణ. ఐఎమ్ నాట్ దళిత లీడర్. ఐఎమ్ ఏ లీడర్. సో సరే, ఈ కమ్యూనిటీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఈ ప్రభుత్వంలో? 100% సంతోషంగా ఉన్నారు. ఎటువంటి డెవలప్మెంట్స్? 100 కాదు, 150 అనొచ్చు, మనం 100కి 150 అనొచ్చు. సంతోషంగా ఉన్నారు. మేము భూములు గుంజుకోవట్లే. ఆనాడు మా భూములను
ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద, పార్టీ ఆఫీసుల పేరు మీద, కలెక్టర్ ఆఫీసుల పేరు మీద ఏది కావాలన్నా మా భూములే గుంజుకున్నారు. మేము భూములు గుంజుకోవట్లేదు. ఆనాడు మా విద్యార్థులను చదివిపియాలని అంటే ప్రైవేట్ వ్యవస్థలో మా వెన్ను ఇరిగిపోయింది. మీరు కేజీ టు పీజీ అని చెప్పి 60 యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ చెప్పుకుంటూ పోతే యూనివర్సిటీలన్నీ ప్రైవేట్ చేసేసి ఆ యూనివర్సిటీలలో ఎస్సీలకు రిజర్వేషన్ లేకుండా మా నడ్డి విరిచేసిండ్రు. కానీ మేము వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద గురుకులం అంటే కులం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలి, దీనికి కులమేంద్ర చదువు కులమేంద్ర అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు గురుకులంతో పాటు 25 ఎకరాలలో ఆ క్యాంపస్ లో ఓ ఫుట్బాల్ గ్రౌండ్, ఓ స్విమ్మింగ్ పూల్, ఓ జిమ్ తో పాటు పూర్తి స్థాయిగా ప్రభుత్వ విద్యార్థులు అని అంటే ఆషామాషి కాదు, ప్రపంచ స్థాయికి ఎదుగుతారన్న ఉద్దేశంతో మేము ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాము. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మా దళిత విద్యార్థులు రాజుల లెక్క ఫీల్ అవుతున్నారు ఈ రోజు. ఇంకా ఏం కావాలండి మీరు నాకు చెప్పండి. ఇంద్రం మిల్లులు ఇస్తున్నాం. ఎవరికైతే ఇప్పుడు భూమి లేదో, భూమి లేకుండా ఇంద్రం మిల్లులు రావట్లేదో, మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే భూమి పట్టాలు ఇవ్వబోతున్నాం తొందరలోనే. వాళ్ళకి భూమి పట్టాలు ఇచ్చి మరి ఇంద్రం మిల్లులు ఇవ్వబోతున్నాం. ఇంకా ఏం కావాలండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తులం బంగారం రేటు బాగా పెరిగింది. ఈయన అప్పులు ఎక్కువ పెరిగిపోయినాయి, ఈయన చేసిన అప్పులు ఎక్కువైనాయి. తప్పకుండా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి స్థితిపడగానే వీళ్ళు ఇచ్చిన అప్పులకు వడ్డీలతో పాటు మొత్తం చెల్లించిన తర్వాత తప్పకుండా ప్రజలకు సంక్షేమం వస్తుంది. ఆ రోజులు కూడా తొందర వస్తాయి. వీళ్ళు గత 9 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలనే విదేశాల నుంచి 5.5 నుంచి 6 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయిన తర్వాత తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు భవిష్యత్తు వస్తుంది. ఆ భవిష్యత్తు వచ్చిన తర్వాత తప్పకుండా పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మారిన తర్వాత 100% అందరూ ఇంకా స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు. మరి ఎందుకన్నా నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు? తెలిసిన నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఆనాడు కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పూర్తి స్థాయిగా మాలాంటి విద్యార్థులను రెచ్చగొట్టి మమ్మల్ని కూడా కేసుల పాలు చేసి, వాళ్ళ మీద మాత్రం ఒక కేసు లేదు, వాళ్ళు పోయి అసెంబ్లీలో కూర్చున్నారు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం. ఆనాడు కూడా ఈ రెచ్చగొట్టే పాలిటిక్స్ ఏవైతున్నాయో ఆనాడు చేసినారు, ఈనాడు రాజకీయాలు చేస్తున్నారు. ఈసారి గనక మా విద్యార్థులను కానీ మా యువకులను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వీళ్ళ తాట తీస్తాం, నరాలు వీకి మెడలు వేసుకుని ఊరేగిస్తాం. వీళ్ళని ఏమనుకుంటున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రభుత్వంలో పిచ్చి పిచ్చి శకలు చేస్తే చూస్తూ ఊరుకోము. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు వీళ్ళని పూర్తి స్థాయిగా బంధన చేసి లోపల పడేస్తాం చెరువుల. అలా రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వేరే జెండా ఎగరేస్తామని క్లియర్ కట్ చెప్తారు. వార్ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వార్ వన్ సైడ్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా మా కాంగ్రెస్ పార్టీకి అర్హులైన వాళ్ళకి టికెట్లు రాకపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసంతృప్తితో పోయి ఆ పార్టీ నుంచి గెలవచ్చేమో గానీ అక్కడ కూడా గెలిచేది మా కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి లేదు. బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడుతున్నారు కదా, దాన్ని ఏం చెప్తారు? రీసెంట్ గానే సభ మీద కాంగ్రెస్ పార్టీ ఒకరొకరు కొట్లాడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇట్లా 3 పిల్లలు కూడా కొట్లాడుకుంటారు. మాది కాంగ్రెస్ పార్టీ సంసారము. ఆ సంసారంలో భాగంగా ఒకరికి సీటు పక్కన రాలేదని, ఒక ముందర రాలేదని, ఒక పాస్ రాలేదని 10 మందికి కోపం ఉంటది. మా వాళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ నిన్న పోయి మా వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ మంచి దావత్ కూడా చేసుకున్నారు. ఇది మా కుటుంబ పంచాయతీ. ఈ కుటుంబ పంచాయతీని కూడా పట్టుకొని మీరు స్టేజ్ మీద కొట్టుకున్నారు, మీరు ఇంట్లో కొట్టుకున్నారు. వీళ్ళకి 3 పిల్లలు మాట్లాడుకుని కూడా వినడం అలవాటు. ఆనాడు మా ఫోన్లు ట్యాపింగ్లు చేసి ఆఖరికి 3 పిల్లలు మాట్లాడుకుని వినేటోళ్ళు ఎప్పుడు చూస్తుంటారు ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు గిచ్చుకుంటున్నారు, ఎవరు గిల్లుకుంటున్నారు, ఎవరు ఎవరిని చూసి కన్ను కొడుతున్నాడు. ఇదే పని వీళ్ళకి. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి వీళ్ళకి ఆలోచన లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడదామన్న ఆలోచన లేదు. కేవలం ఎప్పుడు ఎవరు కొట్టుకుంటుండ్రు, ఎవరు గుంజుకుంటున్నా దాని మీద ఉంటది. కనీసం ఇప్పటికన్నా కానీ ప్రజల పక్షాన ఉండండి. ప్రజలు ఏమన్నా బాధపడితే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ ద్వారా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ అందరికి కూడా ప్రజల స్వేచ్ఛగా బతకడానికి మేము తప్పకుండా ప్రభుత్వం మీతో పాటు ఉంది. అన్న చివరిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు లేదు. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు అని చెప్తారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? అదే వీళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే వీళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులను వాళ్ళు పెట్టుకొని పోలీస్ వ్యవస్థనంతా భయపెట్టించి పూర్తి స్థాయిగా మా ఫోన్లు ట్యాపింగ్ చేయించి ప్రతిపక్షాలే కాదు కేవలం బిజినెస్ మ్యాన్ అని కూడా బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళకి చెప్పినట్టు వినేదాన్ని వీళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఈ రోజు ఉంది అసలైన ఫ్రెండ్లీ పోలీస్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పం తీసుకొని డ్రగ్స్ మీద, మాఫియా మీద ఎంత పెద్ద నాయకుడైనా కానీ పట్టుకొని గల్లా పట్టుకొని బొక్కన నూకుతున్నాడు. ఇది ఫ్రెండ్లీ పోలీస్. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇది ఫ్రెండ్లీ పోలీస్. వాళ్ళ దాంట్లో ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే బ్లాక్ మెయిల్ చేసి లోపల తీసుకుపోయి భయపెట్టేవాడు వాడికి ఫ్రెండ్.
అందుకు వాడికి ఫ్రెండ్లీ పోలీస్. కానీ ఈ రోజు మా పోలీస్ వ్యవస్థలో అటువంటి అధికారులు అందరూ వెళ్ళిపోయినారు. మంచి అధికారులతో మేము పాలన చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో తెలంగాణ ఇంకా సస్యశ్యామలం అయితే మేము పూర్తిగా భావిస్తున్నాం. అన్న రానున్న రోజుల్లో ప్రీతం గారిని ఎమ్మెల్యే చూసే ఛాన్స్ ఉందా? 180 సీట్లు అవుతున్నాయి. అయితాం, ఈ రోజు కాకపోయినా రేపు అయితే కోరిక ఉందా? 100% అవుతాం. మంత్రి చూసే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? నాకు ఇంకో 25 సంవత్సరాలు రాజకీయం ఉంది. 20-25 years లో కాంగ్రెస్ పార్టీ నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవిని తీసుకుంటా. ఏది ఇవ్వకపోయినా కార్యకర్తగా ఇంకా 100 మంది నాయకులను తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలంగా పనిచేసే విధంగా ముందటికెళ్తా. ప్రీతం గారు పదవుల గురించి ఏనాడు రాలేదు. నేను ఆశించి ఏనాడు కూడా నేను పదవులు అడగలేదు, అడగబోను కూడా.